హాయ్ హలో వెల్కమ్ టు అమ్మక ప్రేమతో and this show sponsored by Iceberg Taste of Heaven, India's first organic ice cream brand, and co-sponsored by My Doctor Pain Relief Products. అమ్మ తన జీవితాంతం కష్టపడుతూ ఆ కష్టంలో మనకు ఆనందాన్ని ఇస్తూ మన ఆనందంలో కూడా తన ఆనందాన్ని ఎత్తుక్కునేదే అమ్మ. అలాంటి అమ్మలందరి కోసం చెప్పే ఫీల్ గుడ్ షోనే అమ్మక ప్రేమతో. ఈ రోజు మన అమ్మక ప్రేమతో షోకి ఒక స్పెషల్ గెస్ట్ వాళ్ళ అమ్మతో రాబోతున్నారు అనమాట. టీజే టిల్లు మూవీ ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు మన షోకి వచ్చే టీజే అనే అమ్మాయి కూడా అంత ఫేమస్ అయింది. టీజే అంటే ఏంటో కాదండి, తాటికొండ జీవిత. సో ఇప్పుడు వాళ్ళంతా ఈ షోకి రాబోతున్నారు. వెల్కమ్ టు మై షో అమ్మక ప్రేమతో తాటికొండ జీవిత. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో అడగ అయ్యో ఇట్స్ మై ప్లెజర్ అమ్మా. నిజంగా మీ రీల్స్ చూస్తుంటాం, చాలా అంటే చాలా బాగుంటాయి. జీవిత కన్నా చాలా బాగా చేస్తారు. ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు, అసలు గేమ్ కి ఎవరు అంత ఇన్స్పిరేషన్ రీల్స్ చేయడానికి? ఈ షోలో చాలా చాలా తెలుసుకుందాం. మా పాపే అంతేనా? అంతే. ప్లీజ్ అమ్మా ప్లీజ్. సో వెల్కమ్ టు అమ్మకు ప్రేమతో జీవిత. అండ్ మీ పేరమ్మా? బాలమణి. బాలమణి, చాలా బాగుంది పేరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఇన్వైటింగ్ us. యాక్చువల్ గా నేను మీ రీల్స్ చూస్తుంటాను, అసలుకి అమ్మ కోసమే చూస్తాను ఎక్కువ నేను. ఇప్పుడు ఫ్యాన్స్ అందరు అమ్మకి షిఫ్ట్ అయిపోయారు అన్నమాట. ఓ ఎలా అనిపిస్తుంది ఫ్యాన్ షిఫ్టింగ్ టు? నమ్మలేకపోతున్నాను ఇప్పటికి, నేనేంటి ఇంత అది అని. అవునా? అలా పెడుతుంటారు బేట, అదేదో నాకు చెప్పడానికి ఇట్లా రాదు. అలా చిన్న చిన్న చదువుతానే ఇట్లా అయిపోతుంది. కామెంట్ సెక్షన్ లో పెడుతూ ఉంటారు అన్న. అమ్మ మాట ఈస్ లైక్ కంప్లీట్ ఫ్యాన్ బేస్ సపరేట్ ఉంది అనమాట. ఓకే. సో వాళ్ళు పెడుతూ ఉంటారు అనమాట, లైక్ యూఆర్ సో లక్కీ, మీకు ఇంత మంచి అమ్మ ఉంది. సో నా పేరు రోషన్ అమ్మ, మీకు తెలియకపోవచ్చు. చూస్తాం మీ ముంగట కూర్చున్నందుకు ఎక్కువ టెన్షన్. అయ్యో నిజంగా అమ్మక ప్రేమతో షోలో మీలాంటి అమ్మల్ని కలవటం, మీ దగ్గర నుంచి మంచి మంచి ఎక్స్పీరియన్స్, లైఫ్ లో మీరు పడ్డ కష్టాలు, పిల్లల్ని పెంచిన విధానం, ఇదంతా మాకు చాలా అంటే చాలా నేర్చుకుంటున్నాం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఎలా అనిపిస్తుంది అమ్మక ప్రేమతో షోకి అమ్మతో రావటం? యాక్చువల్ గా మేము ఎక్కువ నాన్నకు ప్రేమతో చూస్తున్నాము. అంటే ఈ షోకి మమ్మల్ని ఇన్వైట్ చేసినారంటే ఫస్ట్ అసలు నమ్మలేదు. ఓకే. వి వర్ షాక్డ్ అన్నమాట, మీతో కలిసి ఇలా అమ్మకు ప్రేమతో ఒక షోకి రావాలి అనేసి. వి వర్ సో ఎక్సైటెడ్. కానీ మమ్మీకి కొంచెం ప్రాబ్లం ఉండేందుకు కొంచెం డిలే అయింది. బట్ వీఆర్ సో లక్కీ టు హ్యావ్ యూ. సూపర్. అందరూ నాన్నకు ప్రేమతో చేస్తున్నారు, అమ్మలం మేము ఉన్నాం మాకు షో చేయరా అని చెప్తుంటేనే అమ్మకు ప్రేమతో స్టార్ట్ చేసాం. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ అమ్మతోనే బాండింగ్ ఉంటుంది. అన్ని షేర్ చేసుకోవటం, బాధలు, సక్సెస్ అన్ని అమ్మతోనే ఎక్కువ చేసుకుంటాం నాన్నకన్నా కూడా. సో యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ గా స్టార్ట్ చేశారు, ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయారు. ఎలా స్టార్ట్ అయింది అసలు మీ కెరీర్? అంటే ఐఏఎస్ అవుదాము అనుకున్నా, డ్యూ టు సమ్ ఫినాన్షియల్ ఇష్యూస్ అంత బడ్జెట్ లేదు. లైక్ యూట్యూబ్ కి వెళ్తే ఐ కెన్ షో అవుట్ మై టాలెంట్ అనే దాని త్రూ 2021 లో ఆల్రెడీ కోవిడ్ హిట్ అయింది. వి వర్ ఇన్ సో బ్యాడ్ పొజిషన్. సో సరే ఇట్లా ట్రై చేస్తే ఐ వాజ్ సీయింగ్ అనమాట, యూట్యూబ్ లో చూస్తే ఇంత ఇన్కమ్ వచ్చింది, అంత ఇన్కమ్ వచ్చింది అని చాలా మంది షేర్ చేసుకున్నారు. అండ్ ఐ లవ్ డాన్సింగ్. యాక్చువల్లీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండ్ నో వన్ ఎక్స్పెక్ట్స్ మీ టు డాన్స్. సో అట్లా మనది కూడా చూపిస్తున్నారు కదా. ఈ 2023 ఇయర్ ఇస్ ద లక్కీయెస్ట్. ఫెబ్ నుండి వి స్టార్టెడ్ గెయినింగ్ అన్నమాట. ఓకే. బిగ్ స్క్రీన్ మీద డీజే అంటే సిద్ధు గుర్తొస్తాడు, బుల్లితెర మీద టీజే అంటే జీవిత గుర్తొస్తుంది. అంటే మీరు ఫస్ట్ నుంచి హోమ్లీ గానే ఉంటారా? అసలు స్క్రీన్ మీద రావాలి ఇవన్నీ తెలియదు కదా. ఒక్కసారికి రాగానే మీ ఫీలింగ్ ఏంటి? ఈ పాప స్టార్ట్ చేసిన కొంచెం కొంచెం అలవాటు చేసేసింది అన్న దానికి దీనికి రావడము. ఇక ఇప్పుడు పేరు వచ్చే వరకు అసలు ఎక్కడ ఫస్ట్ టైం యాక్చువల్ గా అన్న ఫస్ట్ కంప్లీట్లీ అగెనెస్ట్ అన్నమాట. అంటే యూట్యూబ్ అంటే తెలియదు కదా, సోషల్ మీడియాలోకి వెళ్తే ఒకటే అమ్మాయి, మ్యారేజ్ అవ్వాలి, ఏమనుకుంటారు రిలేటివ్స్, అలా అసలు ఒప్పుకోలేదు అనమాట. ఒక 6 months స్టార్ట్ చేసిన
చేసినాక కూడా కొంచెం కొన్ని రోజులు అలాగే ఉండే, ఎందుకు ఇప్పుడు అవసరమా అన్ని దాంట్లో ఉండే. కానీ ఇప్పుడు కంప్లీట్లీ వీడియోస్ రాకపోతే మార్నింగ్ 5కి లేపేస్తారు, జీవితాలు తొందరగా రీల్ చేద్దాం. ఎలా ఉంది బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ రెస్పాన్స్? చెప్పలేకపోతున్నా బేట. మనీ మనీయే మనీ. ఇక్కడ గుళ్ళలో పోయినా ఫస్ట్ వాళ్ళు అమ్మ మీరా మిమ్మల్ని చూస్తే గుర్తుపట్టినాము అనే మాటలు, అదే అసలు చెప్పనికైతే మాటలు నాన్న, అలా అభిమానము. అంటే బయటకు వెళ్ళినప్పుడు అంకుల్ మీరు మీ ఫ్యాన్ ఫాలోయింగ్ చేసి అంకుల్ కొంచెం జెలస్ గా ఫీల్ అవుతుంటారు. అంటే డాడీ తక్కువ, డాడీని ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు. అందరూ ఫ్యాన్ బేస్ అంతా మాక్సిమం మమ్మీకే ఉన్నారు, నాకన్నా కూడా కొంచెం జెలస్ గా ఫీల్ అవుతుంటాను నువ్వు అయితే. అదే అవుతుంటది దాన్ని. అమ్మ మీకు తనలో నచ్చే క్వాలిటీస్ ఏంటి, నచ్చని క్వాలిటీస్ ఏంటి చిన్నప్పటి నుంచి అయినా ఇప్పటికి? నచ్చటం ఎక్కువ, అన్నిటికీ అడ్జస్ట్మెంట్ అవుతుంది ముందు. నచ్చను అంటే కొంచెం పెంకితనం ఉంది నన్ను, అప్పుడప్పుడు ఊరికే చిరాకు పడుతుంది, కోపం ఎక్కువ వస్తుంది, అది ఒక్కటే నచ్చదు. అన్నిట్లో అసలు చెప్పలేను ఇప్పటి వరకు గిటంగా. నా బిడ్డ మా అమ్మ తర్వాత అమ్మ అంతే. అందుకే ఒక్కతి కదా, కోపం ఉంటుంది కొంచెం. అంత బాగా చూసుకున్న కోపం ఉంది చూడండి. నాకు కోపం జస్ట్ 5 minutes అన్నా. అలవాటు ఉందా కోపం వచ్చినప్పుడు పైనుంచి ఒకటి తీసుకొని పగల? నీకు అమ్మలో నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి? అమ్మలో నచ్చిందంటే ఏమి ఉండదు అన్న, అన్ని ఇష్టమే. ఎవరైనా రోల్ మోడల్ ఎవరు అని అడిగితే అందరు ఎవరెవరో పెళ్లి చెప్తారు, కానీ నేను మా మమ్మీ అని చెప్తా. ఫ్రమ్ ద స్టేజ్ 13 years కి ఒక ఇంట్లోకి మ్యారేజ్ చేసుకొని వెళ్ళి వాట్ షీ ఫేస్డ్ అనేది చాలా ఫేస్ చేశారు. అవన్నీ నేను విన్నప్పుడు కానీ లైక్ బాగా కదిలించిన అంశం ఏంటి అమ్మ జీవితంలో మీరు విన్నది? చాలా ఉన్నాయి అన్న, కానీ వన్ ఈజ్ లైక్ ఏదో ఊరికి వెళ్ళారంట, డాడీకి చెప్పకుండా తీసుకొని వెళ్ళారంట అమ్మమ్మ తాత. సో ఇంటికి వచ్చేసరికి మమ్మీ ఏదైతే 3 days అయింది వీళ్ళు రావడానికి, మమ్మీ ఎప్పుడైతే వండి పెట్టి వెళ్ళారో అదే రైస్ ఉందంట. అన్నం ఎలా అవుతుందన్న 3 days కి, ఆ అన్నమే తినమంటే అది తిన్నారంట. చెప్పినప్పుడల్లా బాధేస్తుంది అనమాట, లైక్ ఫింగర్ ఇలా పెడితే వెళ్ళిపోయింది. సో అది మోస్ట్ హర్టింగ్ థింగ్ అనమాట. సో అందుకనే మమ్మీ అంటే నాకు ఒక రెస్పెక్ట్ కానీ, మై ఇన్స్పిరేషన్ తను. ఫ్రమ్ దాట్ సిచ్యువేషన్ టు హియర్ షీ ఫేస్డ్ ఏ లాట్. అన్ని చూసి వచ్చారు కదా చిన్న ఏజ్ లోనే, ఏమనిపించింది జీవితం అంటే అసలు? ఇంకా ఈ 44 ఏళ్లలో ఎంత చూడాలో అంత చూసిన, అన్ని లాస్, అందరితో ఇన్సర్ట్ అవ్వడము అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా నా ముంగటికి వచ్చి చెప్పిన ఇదేంది చిన్నదే కదా అని అనిపిస్తుంది బేట. మా అమ్మ నాకు సపోర్ట్ ఉండే బేట, అన్నిటికీ అమ్మ సపోర్ట్ ఉండే. ఇక అమ్మ పోయినాక మొత్తం పాప. అమ్మతో ఎలా ఉంటుంది మీకు బాండింగ్? అమ్మ నాన్న ఇక నాకు ప్రపంచం వాళ్ళే. అంటే మోస్ట్లీ లాడ్కా బేటా విత్ డాడ్. అమ్మతో ఎలా అంటే కొంచెం హేట్ అండ్ లవ్ రిలేషన్షిప్ అన్నమాట. ఏదైనా షేర్ చేసుకుంటారు, కొంచెం గొడవ పడతారు. తాతతో ఎక్కువ బాండ్ మమ్మీకి. అమ్మ ఇటంగా కింద దించితే ఇట్లా అవుతుందేమో అనే పెంచిందని పెళ్లి కాందడే అంతా మారిపోయింది. అందుకేనా మీరు పడ్డ కష్టం జీవితం పడకూడదని వెయిట్ చేస్తున్నారా? మంచి అల్లుడు రావాలి. ఏమో దేవుడు రాసి పెట్టలేదు. పెళ్లి గురించి అయితే ఎప్పటి నుంచో చూస్తున్నాం. When I was in 8th class, from then only they start చేసినారు చూడడం. మధ్యలో ఒకళ్ళు అనుకున్నాము, వాళ్ళు 5 years ఆగి బ్రేక్ చేశారు. అప్పుడు ఇంకా అమ్మమ్మ చనిపోయారు, అప్పుడే 2017 ఆ టైంలో. సో అక్కడ నుంచి అలా ఇప్పుడైతే కొంచెం ఫినాన్షియల్ గా స్టేబుల్ అయ్యాకే చేసుకుంటా అని చెప్పి ఆపాను అనమాట. అదొక బాధ ఉంది మమ్మీకి. ఓకే, ఎలాంటి అల్లుడు కావాలంటే? అర్థం చేసుకుంటే చాలు నాన్న. మీ ఆయన లాంటి అల్లుడు కావాలని చెప్పొచ్చు కదా. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో డాడీ వద్దు, ఇప్పుడున్న డాడీ లాంటి పర్సన్ కావాలి. ఒకప్పుడు హీ డింట్. అంటే ఐ ఆల్సో ఫీల్ లైక్ ఎక్కడో చిన్నప్పుడే డాడీ ప్రేమ మిస్ అయ్యానేమో అనే బాధ ఉంటుంది. అది మీరు డాడీని అడిగిన అదే చెప్తారు. టైం స్పెండ్ చేయలేదు డాడీతో ఎక్కువ. డాటర్ కదా, అంటే ఇప్పుడు ఆడపడుచులు అక్క చెల్లెలు వాళ్ళ బాధ్యతలు ఎక్కువ ఉండేట్టు అక్కడి సైడ్ చూస్తున్నా. అంటే హీ ఫర్గాట్ దట్ హీ హ్యాడ్ ఎ డాటర్ అని. వెన్ డాడీ చిట్టీలలో లాస్ అయ్యారో అప్పటి నుంచి వి స్టార్టెడ్ స్పెండింగ్ మోర్ టైం. ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి, నాన్న స్పెండ్ చేయలేకపోతున్నారు టైం నాతో. ఎట్లా అనిపిస్తుంది అంటే అప్పుడు స్పెండ్ చేసి ఉంటే బాగుండేది కదా. సిచ్యువేషన్స్ అనేవి మళ్ళీ తీసుకురాలేం కదా.
అంటే యూజువల్ గా మనం ఒక 5,000 10,000 పోతేనే చాలా అంటే చాలా బాధపడతాం. అలాంటిది దాదాపు 20 నుంచి 30 కోట్లు లాస్ అయ్యారు మీరు, నమ్మి మోసపోయారని విన్నాను. నమ్మి ఏం మోసపోలేదు నాన్న, తెలిసేది. అయితే ఆయన చిట్టీలు వేసిండు మొత్తం లాస్. ఫస్ట్ అమ్మ వాళ్ళది మైనాబాద్ దగ్గర కనకమ్మ ఉండింది నాన్న, అమ్మ వాళ్ళది. అయితే పాప ఆడపిల్ల పుట్టిందడవే ఇల్లరికం వస్తాను ఒప్పుకుండే మా ఆయన. ఇల్లరికం రాలేడు. తర్వాత నాన్నకేమో ఒప్పుండే అంటే పాప బాయ్ అయితే అక్కడనే ఉందామన్నట్టు ఉండే. ఆడపిల్ల పుట్టే వరకు వద్దులే అని అప్పుడు అమ్ముకొచ్చేసిండు. 4 ఎకరాలు ఉండే ఇంచుమించు పొలం. అమ్ముకొచ్చి ఇక్కడ నాకు శంకరపల్లిలో ఇల్లు కట్టించేసి ఇక్కడ ఉంచేసిండు నాన్న. ఇక తర్వాత అమ్మది ఉండే, అమ్మది గిట్ట చిట్టీలు పెట్టేసిండు, కంప్లీట్ గా లాస్. తినడానికి లేని పరిస్థితులు ఏటంగా ఉన్నాం నాన్న మేము. సొంత వాళ్ళని నమ్మి పెట్టాడు, అట్లా కొంచెం మనీ లాస్. అండ్ ఇంకా కొంతమంది చిట్టీలు లేపుకొని మనీ ఇవ్వలేదు అనమాట. సో అట్లా చాలా లాస్ అయ్యాం. ఆల్మోస్ట్ అప్పుడే 10 lakhs వరకు లాస్ అయ్యామన్నమాట. దాన్ని అమ్మమ్మ ల్యాండ్ అమ్మే కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యుయేషన్ 4 crores. వాట్ వీ ఫీల్ ఈస్ మనీ ఈస్ నాట్ ఇంపార్టెంట్. డాడీ కావాలి మాకు, మాతో ఉంటే చాలు డాడీ అనే థాట్ లో లేదంటే మేము కట్టము అని చెప్పొచ్చు. యట్ మాకు పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ల్యాండ్ ఆర్ ప్రాపర్టీస్ అనేసి ఇంకా అమ్మేసామన్నమాట. అట్లా వీళ్ళు వస్తామని. ఎందుకు అంటే ఈ విషయం వల్ల లేకపోతే వేరే విషయం వల్ల జీవిత కోమాలకు వెళ్ళిందని విన్నాను నేను. అంటే నేను చెప్పాను కదా మ్యారేజ్ మ్యాచ్ అని చెప్పి. సో 2012 నుంచి స్టార్ట్ అయింది. సమ్ ఫ్యామిలీ పర్సనే 2012 ఓకే, 2013లో వద్దన్నారు. ఫైన్ అని అక్కడికి వదిలేక అమ్మమ్మకి ఏంటి అంటే ఒక్కతే కూతురు, ఇంత ప్రాపర్టీ ఉంది, వేరే వాళ్ళకి ఎందుకు అనేసి ఫ్యామిలీలోనే పట్టుబట్టారు అనమాట. అట్లా హీ సెడ్ ఓకే. మళ్ళీ ఏం చేశారంటే 2015 టైంలో హీ సెడ్ నేను ఫస్ట్ నిన్ను వద్దన్నదే నువ్వు లావుగున్నందుకు, వీళ్ళు అది చేస్తున్నారు వాళ్ళు ఇది చేస్తున్నారు, నువ్వు ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పి హీ సెడ్ అగైన్ అనమాట. అది చాలా హర్టింగ్ అనిపించి ఐ డిడ్ ఎ డైట్. ఎట్లా అంటే 1 week లో ఆల్మోస్ట్ 4.5 kgs లాస్ అయ్యా. ఆ డైట్ వల్ల వీక్ అవ్వడం స్టార్ట్ అయినా. కాలేజ్లో ఏంటంటే కంప్లీట్ గా నేను ఎక్కువ డాన్సింగ్, యాంకరింగ్ వీటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుండే. అది పట్టించుకోకుండా, హెల్త్ పట్టించుకోకుండా దాంట్లో పార్టిసిపేట్ చేసి డాన్సెస్ చేసి September 19th or 20th ఐ వెంట్ ఇన్ టు కోమా. 23rd కి ఐఎమ్ బ్యాక్ అన్నమాట. అంటే ఒకే ఒక్క కూతురు తన కోమాలకు వెళ్ళింది అనగానే కంట్రోల్ చేసుకోగలిగారా? ఆ పరిస్థితులు అసలు మా అమ్మ అందుకే వెళ్ళిందేమో అనిపిస్తుంది. రోడ్ మీద ఇక్కడే లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర రోడ్ మీదకి వచ్చేసినాం. డాక్టర్ తీసుకెళ్ళండి, పాప మాకు బతకదు, వేస్ట్, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా దేనికి అది అయితే లేదు అనేసి. అసలు ఆ టైంలో ఏం చేయాలో ఏందో మా చిన్నమ్మ ఉండే, మేముండే, ఆ రోడ్ అంతా ఏడ్చుకుంటుంది. ఇంకా ఆ పాపని ఇప్పుడు ఇలా చూస్తుండ కానీ గాడ్ గిఫ్ట్ అనుకుంటా బేట. ఆ డాక్టర్ వాళ్ళ అమ్మని రమ్మనని పిలిచి, పాపకి నేను గ్యారంటీ ఇవ్వను, నా మీద నమ్మకం ఉంటే ఇక్కడ ఉంచండి. డాక్టర్ కాళ్ళ మీద పడకమా దేని మొక్క అన్నాడు. అమ్మ పోయి కింద ఏడ్చింది, నన్ను తీసుకెళ్ళి నమ్మని మరి వాళ్ళు లేనా, నాకు బిడ్డకు ఒక్కరే తోడంటే మా అమ్మ అందుకే వెళ్ళిపోయింది, పాపని ఇచ్చిపోయింది నాకు గిఫ్ట్. ఆ రోజు ఇచ్చినాక 2వ రోజు కళ్ళు తెరిచింది. పాపకి ఏమన్నా అయితే మేము ఉండేవాళ్ళం కాదు. అమ్మ ఏ విషయంలో స్ట్రాంగ్, ఏ విషయంలో వీక్? నీ విషయంలో వీక్ అని అర్థమైపోయింది. నమ్మిన వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మమ్మీకి ఏంటంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళని బాధ పెట్టొద్దు అని ఒక్క దాంతో షీ విల్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్. ఎంత బ్యాక్ స్టాప్ చేసినా గానీ బాగా మాట్లాడుతూ బాగా ఉంటారు. కానీ చాలా బాధపడతారు వెనకాల. లైక్ నేను వీళ్ళని నమ్మినా కదా, అదొక్కటి వీక్నెస్ అన్నమాట. ఎక్కువ ప్రేమ పెంచేసుకుంటూ ఉంటది. ఏదైనా సిచ్యువేషన్ లో అమ్మ కోసం ఏడ్చిన సందర్భం ఉందా? అమ్మకి చెప్పండి అంటే అమ్మమ్మ ఓవేరియన్ క్యాన్సర్ తోనే చనిపోయారు. అది మాకు తెలియలేదు. చాలా స్టమక్ పెయిన్ తో సఫర్ అయ్యారు అనమాట. నాకు భయం అంటే అక్కడ డాక్టర్ అన్నారు అనమాట, అది ఖచ్చితంగా హెరిడిటరీ. అంటే అమ్మమ్మ వాళ్ళ అక్క, సొంత అక్క, తను కూడా స్టమక్ క్యాన్సర్ తోనే చనిపోయారు. సో నాకు అదే టెన్షన్ పట్టుకుంది అనమాట. ఎంత ఏడ్చానో నాకు అండ్ టోనీ, మా టీజే టాక్స్ బ్యాక్గ్రౌండ్, తనకు మాత్రం
మాత్రమే తెలుసు, డాడీకి కూడా తెలియదు. ఐ వాజ్ లైక్ ఏంటిది, ఎందుకు మాకే ఇప్పుడు ఆ స్టమక్ పెయిన్ గురించి ఎవరు ఏం చెప్పట్లేదు, ఎందుకు వస్తుంది అనేది కూడా ఎవరికి డాక్టర్స్ దగ్గరికి చూపించినా చెప్పట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని అంటున్నారు. ఫైనల్లీ టెస్ట్ చేపిస్తే బై గాడ్స్ గ్రేస్ నథింగ్, జస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. ఐ ఫీల్ రిలీవ్డ్ అన్నమాట. అది కాకుండా మమ్మీ లైఫ్ గుర్తొచ్చినప్పుడల్లా బాధ అలాగే ఉంటుందన్న ఎందుకో. సో జీవిత, నీకు సంబంధించిన కొన్ని రీల్స్ మా వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఆడియన్స్ తో మాతో పాటు కూర్చొని సుమన్ టీవీలో ఎలా ఎంజాయ్ చేస్తావో చూస్తాం మేము. మంచి రిథమ్ ఉంది బాడీలో. డాన్స్ బాగా చేస్తావా? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావా? ఒక 1 year ఏమో వెళ్ళాను డాన్స్ ఇన్స్టిట్యూట్ కి, కానీ 2nd class నుంచే స్టార్ట్ అయ్యి డాన్సింగ్ స్కూల్లో. ఓకే, కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలాంటి కామెంట్స్ ఎక్కువ వస్తాయి? అంటే బుల్లెట్ బండి సాంగ్ దట్ ఈస్ హైయెస్ట్ అన్నమాట, 14 million వ్యూస్ ఏమో ఉన్నాయి. అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ స్టార్టెడ్ గెట్టింగ్ లైక్ ఏంటి ఇట్లున్నో, ఫ్లోర్ వలిగిపోతుందేమో. ఫస్ట్ లో చాలా బాధపడినా ఏంది ఇట్లా అంటున్నారు అని. దెన్ స్లోలీ లైక్ వీఆర్ ఇన్ టు దిస్ ప్లాట్ఫామ్, ఇందులో నెగిటివిటీస్ తట్టుకోలేకపోతే ఇంకా అది తట్టుకోలేము లైఫ్ లో ఏ సిచ్యువేషన్ కూడా అని చెప్పేసి మానేశాను అనమాట. కమెంట్ సెక్షన్ చూడడమే మానేశాను. సినిమాలో యాక్ట్ చేయొచ్చు కదా అంటే, చాలా ఫ్లెక్సిబుల్ గా డాన్స్ చేస్తుంది, మంచి కామెడీ ఉంది. ఉన్న ఒక డ్రీమ్ ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక్కసారైనా డాన్స్ చేయాలి. అంతేనా? చాలా చిన్న కోరిక అది. మమ్మీకున్న బిగ్గెస్ట్ కోరిక చిరంజీవి సార్ ని కలవాలి. అవునా? ఏం చెప్పాలనుకుంటున్నారు చిరంజీవి గారికి? చెప్పండి అమ్మా, ఎందుకు ఫ్యాన్ అయ్యారు? ఏమనైనా చిన్నప్పటి నుంచి ఆయన చూసుకుంటా పాటలు నాన్నకు రెడీగా ఉండే, సినిమాలు పడ్డాయంటే తోలుకొని పోతారు అమ్మ వాళ్ళు. అట్లా అప్పటి నుంచి ఆ సార్ అంటే చాలా ఇష్టం. అది ఎందుకో తెలియదు, నా దగ్గర ఇన్ని ఉన్నాయి క్యాసెట్లు ఇప్పుడు కూడా. ఇప్పటికి అట్లే ఉన్నాయి. ఎప్పుడైనా మైండ్ బాగాలేకపోతే పాటలు సార్ పెట్టుకొని వినేస్తే అయిపోయాయి, రిలీఫ్ అయితే. ఎప్పుడైనా చూసారా చిరంజీవి గారిని? అసలు మిమ్మల్ని కలుస్తామో లేదో నిజం చెప్తున్నా. ఇప్పుడు షోకి వచ్చినందుకు కాదు, మిమ్మల్ని చాలా మందికి హెల్ప్ చేయడము, ఇట్లా సినీ యాక్టర్ల దగ్గర పాత వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా, అనే వరకే ఒప్పుకున్నా. ఇది ఇవన్నీ చిరంజీవి గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను, నాకు ఆయన నేర్పించారు ఇవన్నీ. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతానంటే ఎస్ ఆర్ నో చెప్పాలి మీరు. సరే. ఎస్ అయితే ఇక్కడ, నో అయితే ఇలా. అంటే మీ అమ్మాయి ఫుడ్ ఎక్కువ తింటుందా? మిడ్ నైట్ ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తాయి. తన ఇంట్లో పని చేస్తుందా? మీ అమ్మగారు నీతో రీల్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ టేక్ తీసుకుంటారా? షాపింగ్ అంటే ఇష్టమా? అయ్యో, నో పెట్టింది అక్కడ. మమ్మీకి ఇష్టం, నాకు ఇష్టం లే. అవునా? అంటే డ్రింక్ చేస్తుందా? నో. ప్రపోజల్స్ బాగా వచ్చాయి. ఎస్. డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో అమ్మ కండిషన్స్ పెడుతుంది. ఎక్కువ ఎలాంటి డ్రెస్లు వేసుకోవాలి, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని చెప్తారు. లైక్ ఫ్రమ్ 6th class ఓన్లీ చుడిదార్, ఖచ్చితంగా చున్నీ, అది చాలా చిన్నప్పటి నుంచి కూడా. గ్రేట్. ఇలా పెంచాలి పిల్లల్ని, ఆడపిల్లల్ని. అంటే వాళ్ళు అలా వేసుకోకూడదని కాదు, ఇలా పెంచితే మన సాంప్రదాయాలు మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. గ్లామర్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటుంది. తనకన్నా మీరే బెస్ట్. ఎక్కువ ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్స్ పెడుతుంది. మా దగ్గరికి లేదన్న, లేకపోతే పెట్టేదాన్ని. మూవీస్ లో ఆఫర్ వస్తే చేస్తుందా?
అండ్ ఫైనల్ గా ఏదైనా విషయంలో అమ్మకి థ్యాంక్స్ కానీ సారీ కానీ చెప్పాలనుకుంటే ఏ విషయంలో చెప్తావు? థ్యాంక్స్ అయితే నాకు జన్మనిచ్చినందుకు అండ్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. సారీ అంటే చాలా విషయాలలో చెప్పాలి, చాలా అంటే హర్ట్ చేస్తూ ఉంటా. ఎప్పుడైనా కోపం వస్తే లైక్ ఏదైనా కావాలి అంటే నాకు అది కావాలి అని చెప్పి. కానీ అమ్మమ్మ పోయినప్పటి నుంచి మా మధ్యలో ఎలాంటి గొడవలు ఎక్కువ రావు, వచ్చినా వెళ్ళిపోతే. సో ఎప్పుడైనా హర్ట్ చేస్తే సారీ మమ్మీ. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి పాపకి మంచిగా పెళ్లి చేసి మంచి అల్లుడిని తీసుకొచ్చి అల్లుడికి ప్రేమతో షో చేద్దాం. ఒక్క కోరిక ఉండిపోయింది. నా సైడ్ వర్షన్ కూడా వినాలి కదన్నా. నాకేంటంటే ఇప్పుడున్న ఫినాన్షియల్ స్టేట్ కి మ్యారేజెస్, అమ్మాయి పెళ్ళి అంటే మామూలుగా ఉండదు. సో ఫర్ దాట్ కొంచెం ఇక్కడ ముందే సెటిల్ చేసేసి తర్వాత అనేది ఒక ఒపీనియన్ అండ్ నా డ్రీమ్. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇన్స్పిరేషన్ తోని నేను కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలి. ఐ వాంటెడ్ టు అడాప్ట్ కిడ్స్ అన్నమాట. ఆర్ఫనేజ్ లో ఉండే కిడ్స్ ని చాలా మందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలనేదే. గ్రేట్ అండ్ విష్ యూ గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. టీజే అంటే ఒక సెన్సేషన్ అయ్యావు, ఇంకా అవ్వాలి. నిన్ను అర్థం చేసుకునే మంచి లైఫ్ పార్ట్నర్ రావాలి. ఈ షో ద్వారా ఎవరైనా ప్రపోజల్ చేస్తే కూడా చేసుకోండి. సో ఇప్పుడు మీరు రీల్స్ చేస్తున్నారు, బాగా అలసిపోతున్నారు, కాళ్ళ నొప్పులు ఉంటాయి, చేతుల నొప్పులు ఉంటాయి, తను వేయించే స్టెప్పులకి టేక్లు ఎక్కువ తీసుకుంటున్నారు. కాబట్టి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ నుంచి మీకు ఏ నొప్పులు ఉన్నా గానీ విత్ ఇన్ సెకండ్స్ లో ఉపశమనం అన్నమాట, రిలీఫ్ అవుతారు. మంచిగా స్టెప్లు అయ్యి వెంటనే పూసుకోండి. వావ్, మొన్నటిదాకా సీతాఫలం పెట్టారు, ఇప్పుడు చాకోచిప్ పెట్టారు. ఏదైనా ఇప్పుడు కూడా ఆర్గానిక్ బ్రాండ్ అంటే ఏ ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది. ఇంతటి కూల్ షోని ప్రెజెంట్ చేస్తుంది ఐస్బర్గ్ వాళ్ళు, టేస్ట్ ఆఫ్ హెవెన్. నిజంగానే టేస్ట్ ఆఫ్ హెవెన్. ఇదేంటంటే ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ బ్రాండ్ అన్నమాట. ఎంత బాగుందో.